హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో గ్రూప్ బికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మనకి విద్యాశాఖలో సంబంధించిన మనకి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన సూపరింటెండెంట్ జాబ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, శాలరీ అండ్ నో ఎక్స్పీరియన్స్ నీడెడ్, అలా ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూడొచ్చు. మనం దీంట్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట. ఇది అంతా కూడా నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది మనకి ఏంటంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్. ఇది సూపరింటెండెంట్ అనే దానికి 6th లెవెల్ 6కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే దీంట్లో వచ్చేసి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేసి అంటే అవంతా కూడా మనం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో చూద్దాము. దీంట్లో నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు ఇవి మ్యాక్సిమం ఎప్పుడో కానీ రావన్నమాట. సో కన్ఫామ్గా వీటన్నిటికీ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ ఇది గ్రూప్ బికి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి దీంట్లో మనం చూద్దాం. దీంట్లో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అనమాట. ఇందులో మనకి ఎలా ఉంటుందంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయంకి వచ్చినప్పటికీ మనకి ఈ క్వాలిఫికేషన్స్ ఎలా అంటే ఈ గ్రూప్ బికి సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించిన ఎంత అమౌంట్ మనకి శాలరీ అనేది పే స్కేల్ ప్రకారం ఎంత శాలరీ అనేది మనకి ఇస్తున్నారు అనేసి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు. మనకి మినిమం మనకి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మనకి చాలా మంచి శాలరీ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి చూసినట్టయితే కనుక మనకి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ప్రతి ఒక్క క్యాస్ట్కి కూడా వర్తిస్తాయి. అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ మనం ఎలాంటి బ్యాచిలర్ డిగ్రీ చేసినా సరే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ అయినా ఏదైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఏ ప్యాటర్న్లో ఉంటుంది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మ్యాక్సిమం రైటింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పడం అయితే జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయితే కనుక స్కిల్ టెస్ట్ అంటే మ్యాక్సిమం టైపింగ్ ఇలాగ కంప్యూటర్కి సంబంధించింది ఉంటుంది. సో దాంట్లో మనకు కొంచెం ఇది ఉంటే సరిపోతుంది, మనకి జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, పీడబ్ల్యూడీ వాళ్ళకి 35%, మిగిలిన వాళ్ళకి 40% రావాలి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆ రేంజ్లో వస్తే కనుక మనకి నెక్స్ట్ లెవెల్కి స్కిల్ టెస్ట్కి అనేది మనం ప్రమోట్ అయ్యి దాని నుంచి మనం మంచిగా జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. సో మ్యాక్సిమం దీనికి చూడండి. అలాగే మనకి శాలరీ వచ్చినప్పటికీ ఇక్కడ చూడండి కరెక్ట్గా మనకి క్లియర్గా ఇచ్చారు. డిఏ ఏమో 50% వరకు అంటే 17,700 రావడం అయితే జరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏ ఏమో 30% అంటే 10,620 వరకు రావడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ అలవెన్సెస్ అంటే ఇది, అండ్ డిఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ 1,800. అలాగే మనకి కంప్లీట్ గ్రాస్ శాలరీ వచ్చినప్పటికీ 69,120 రూపీస్ అనేది మనకి ఫస్ట్ చేతికి రావడం అయితే జరుగుతుంది అని మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసినప్పటికీ మనం ఎవరైనా సరే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎనీ సిటిజన్ అంటే మన ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ లింక్ని క్లిక్ చేస్తే కనుక ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద నేను నోటిఫికేషన్లో ఇస్తాను ఈ మొత్తం నోటిఫికేషన్ లింక్ అవన్నీ కూడా మీరు కింద నోటిఫికేషన్ని చెక్ చేసుకుని మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ 25th 10 2024 మనకైతే ఇది నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 24th November 2024కి మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి 4th December 2024 వరకు మనకి టైం ఉంది. ఆన్లైన్లో సబ్మిట్ చేసిన జిరాక్స్ని మనం ప్రింట్అవుట్ తీసి మనకి పైన మీకు ఏమేమి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలో నేను అది కూడా మీకు క్లియర్గా ఇస్తాను. ఇంకా ఫ్రంట్ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. సో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా పిన్ చేసి మీరు మీకు
ఏ అడ్రస్కి పంపించాలో అది కూడా మీకు ఫర్దర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి 2 అనేసి. సో దీంట్లో మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకపోతే నార్మల్ పోస్ట్ ద్వారా కానీ మనకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి మీరు ఆ సర్టిఫికేట్స్ని అలాగే మీరు ఆన్లైన్లో అప్లై చేశారు కదా దాన్ని కూడా రెండాటిని కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసేస్తే మనకి December 4th లోపలికి మీరు సబ్మిట్ చేసేస్తే కనుక మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు మనకి ఉంటాయి. సో కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకనేసి అంటే దీనికి మ్యాక్సిమం మనకి చాలా తక్కువ ఇది ఉంటుందన్నమాట కాంపిటీషన్. సో అలాగే ఇది మనకి జనరల్ అంటే యూఆర్లో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఓబీసీకి వచ్చేసి 1 వేకెన్సీ అనేది ఉంది. సో ఖచ్చితంగా అందరూ అటెండ్ చేయండి. మనకి గ్రూప్ బికి సంబంధించిన ఇలాంటి ఒక పోస్టర్స్ రావడం అయితే చాలా తక్కువగా జరుగుతాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అందరూ అటెండ్ చేయండి. అలాగే దీంట్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చాడు. ఆ వెబ్సైట్ దాన్ని బట్టి మీకు నేను కింద ఇస్తాను లింక్, కింద డిస్క్రిప్షన్లో చూసినట్టయితే కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అలాగే మీరు అప్లై చేసుకున్నది అన్నీ కూడా ప్రింట్అవుట్ తీసి మీరు సెండ్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే మీరు ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అన్నది చూసినట్టయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అలాగే ప్రతి ఒక్క మీరు ఏమేమైతే పేపర్స్ పంపుతున్నారో ప్రతి దాని మీద మీ సైన్ ఉండాలి. అలాగే మీరు ఇక్కడ ఎంత అమౌంట్ అనేసి చూసుకుంటే కనుక మీకు మ్యాక్సిమం అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి కేటగిరీ వాళ్ళకి 1000 రూపీస్ అయితే ఉంటుంది ఇక్కడ ఫీజు అనేది చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా ఏమీ కూడా ఫీ లేదు అని చెప్పడం అయితే జరిగింది. సో కాబట్టి మీరు మ్యాక్సిమం వెళ్ళి మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే మనకి దీంట్లో చాలా తక్కువ ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం Please do like, share and subscribe for more information. Thank you for watching.